హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ ఆర్గనైజేషన్ న్యూస్ ఛానల్. ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. దాంట్లో భాగంగా మనం ఈరోజు పిహెచ్డి గురించి మాత్రమే చూద్దాము. ఎందుకంటే ఎవరు అడిగారు నాకు డౌట్. దానికోసం నేను పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రిమైనింగ్ కూడా నేను మీకు వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. బట్ నేను అనుకుంటున్నాను ఒక థింగ్, ప్రతి ఒక్క కామెంట్కి ఒక వీడియో చేసుకోపోదాము అని అనుకుంటున్నాను. బట్ మీరు ఎలా చెప్తారు? ఒక కామెంట్కి ఒక వీడియో చేయమంటారా, లేదంటే అన్ని కామెంట్స్కు కలిపి ఒకసారి లైవ్ చేయమంటారా, ఏంటి అనేది కొద్దిగా నేను డౌట్లో ఉన్నా, డైలమాలో ఉన్నా. బట్ కాకపోతే నేను ప్రాసెస్ అయ్యేవే, నేను వెళ్ళేవే మీకు అందుతుందా లేదా అనేది నాకు అర్థం అవ్వట్లేదు. దానికోసం అనేసి నేనేమనుకుంటున్నానంటే, ప్రతి కామెంట్ని నేను ఒక వీడియోగా చేసినానంటే మీలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, దానికైతే తర్వాత మాట్లాడుకుందాము. సండే లైవ్ పెట్టుకుందాము, ఆ రోజు మనం మాట్లాడుకుందాం క్లియర్గా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ అండ్ పర్టికులర్స్ మనం దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫర్మేషన్ మనకి చేతిలోకి వచ్చేసినట్టే అనమాట. పిహెచ్డికి సంబంధించి సూటిగా సుత్తి లేకుండా 4 మాటల్లో చెప్పేసుకుందామండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు ద పిహెచ్డి ప్రోగ్రామ్ 23-24 యాజ్ పర్ యూజీసీ రెగ్యులేషన్స్ చూసుకున్నట్టయితే 2022 అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫ్రమ్ అడ్మిషన్స్ ఇన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్ ఇన్ కామర్స్, ఇంగ్లీష్, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 23-24 అనమాట. మీరు వెరీ క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. దేనికి సంబంధించి ఉందంటే కామర్సు, ఇంగ్లీషు, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, దీనికి సంబంధించిన అర్హత ఏంటి అంటే క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ తర్వాత ఇంకేదైనా చేసిన వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అనమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయి ఉంటుంది కదా, అదైన తర్వాత ఎవరైనా పిహెచ్డి చేసుకోవచ్చు అన్నమాట. డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ కన్సర్న్డ్ ఇన్ ఎనీ అలైడ్ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 55% మార్క్స్ అండ్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ ద ఇన్ కేస్ ఆఫ్ SC/ST క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు సీక్ అడ్మిషన్స్ ఇన్ టు ద పిహెచ్డి ప్రోగ్రామ్స్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. మాస్టర్ డిగ్రీ అయిన తర్వాత ఏ సబ్జెక్టులు అయితే మీరు తీసుకుంటున్నారో ఆ సబ్జెక్టులో మీకు మినిమం 55% అనేది వచ్చి ఉండాలి అనమాట డిగ్రీలో. నెక్స్ట్ వచ్చేంటుంది అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకున్నట్టయితే మనకి అడ్మిషన్స్ ఇన్ పిహెచ్డి ప్రోగ్రామ్ షెల్ బీ త్రో అన్ ఎంట్రన్స్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT mode followed by an interview. The applications who are qualified in UGC, CSIR, JRF, NET, not NEET, SLEET, SET, MPలు దీనికి సంబంధించింది అనమాట. మీరు దీనిలో ద అప్లికేషన్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ UGC ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఈ పేపర్స్ అన్నీ క్వాలిఫై అయ్యిండే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసిందా మనకి ఈ టెస్ట్ రాసిన వాళ్ళు ఎక్సెంప్టెడ్ అనమాట. ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు కదా, వీళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎంట్రన్స్ రిజిస్ట్రేషన్ దెమ్సెల్వ్స్ ఫర్ ద అడ్మిషన్స్ బై పేయింగ్ ద రిక్వైర్డ్ ఫీ అండ్ అపియర్ ఇన్ టు ద ఇంటర్వ్యూ. మీరు వీళ్ళు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. ఎవరైతే UGC కానీ, CSIR కానీ, JRF కానీ, నెట్ కానీ, SLET కానీ, సెట్ కానీ, MPhil కానీ క్వాలిఫై అయినారో ఆల్రెడీ వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఫీజు ఎంత ఉందో కట్టేసి దానికి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఈ పిహెచ్డి చేయడానికి మీకు ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ పే చేసి మీరు అడ్మిషన్స్ తీసుకునేకి ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అనమాట. మీడియం చూసుకుంటే ద మీడియం ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోర్స్ వర్క్ అండ్ రైటింగ్ డిస్క్రిప్షన్ దేర్ షెల్ బీ ఇంగ్లీష్ ఓన్లీ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉండడం జరుగుతుంది. ద పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 1 time ఓన్లీ ఫర్ ద ఇయర్ మెన్షన్డ్ ఇన్ ద అడ్మిషన్ నోటిఫికేషన్ 23-24 అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ద పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ 1 time. ఒక్కసారి మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాశారంటే దీనికి సంబంధించి ఈ ఇయర్ ఇది
అంతే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ అప్లై చేసుకోవాలా. ఇఫ్ ఇన్ కేస్ మీరు యూజీసీ, సిఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, నీటు, సెట్, ఎంఫిల్, ఎస్ఎల్ఈటి దీంట్లో క్వాలిఫై అయ్యారంటే మీకంతా అవసరం లేదనమాట. డైరెక్ట్ అడ్మిషన్స్ అయినా మీరు తీసుకోవచ్చు. క్యాండిడేట్స్ ఈజ్ అలౌడ్ అపియర్ ఫర్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్. సో అక్కడ ఒక క్యాండిడేట్కి ఒక సబ్జెక్ట్కి మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నాం మనము ద సిలబస్ ఆఫ్ వేరియస్ సబ్జెక్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఫర్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ www.baroonline.in. క్యాండిడేట్స్ మే డౌన్లోడ్ ద సిలబస్ ఆఫ్ ద కన్సర్న్ సబ్జెక్ట్ ఫ్రమ్ ద అబోవ్ వెబ్సైట్ అని చెప్పేసి ఇవ్వడం. హౌ టు అప్లై the registration PhD entrance test to the online only. The candidates are advised to visit the university portal www.baroonline.in to fill the prescribed application form and register by paying a fee of Rs 1500 and Rs 1000 in case of SC, ST, BC, PWD. After the payment of the fee, candidates has to fill the submit application form. Only making payment fee without submitting online application from those does not complete registration process. The producer of the payment registration is available website. The fee once paid will not be refunded. మీరు ఒకసారి ఫీ పే చేశారంటే అది మనకి రీఫండ్ అవ్వడం అనమాట. The entrance test will be held at Hyderabad only. For further details contact direct అకాడమిక్ ఇయర్. మీకు ఇక్కడ నంబర్ ఇవ్వడం జరిగిందనమాట 040235444741. నెక్స్ట్ వచ్చింది 0402368041. నెక్స్ట్ వచ్చింది 0402368049 అనమాట. ఆర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ 0402368024 అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయ్యి వచ్చింది మనకి 4/4/2024 అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కన్నా మనకి 4 days అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ఫీ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 3/5/2024 అనమాట. నెక్స్ట్ మంత్ 3rd వరకు ఉండడం జరిగింది మనకి విత్ ఏ లేట్ ఫీజ్ ఆఫ్ 500 12/5/2024 అనమాట. అలాగే మనకి డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ వెబ్సైట్ వచ్చేసింది మనకి 25/2024 అనమాట. డేట్ అండ్ టైమ్ ఆఫ్ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ ఈజ్ 25/5/2024 ఫ్రమ్ 9 AM to 12 PM అనమాట. నెక్స్ట్ వచ్చేసింది మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్ వచ్చేసింది మనకి 25/5/2024 ఉంది 9 AM to 12 PM అనమాట. నెక్స్ట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అండ్ కీ అబ్జెక్షన్స్ 31/5/2024 5 PM to 2/6/2024 5 PM వరకు అయితే ఉండడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దేన్ని ఇంకా మీరు ఎలా అప్లై చేయాలి అనే డీటెయిల్స్ కావాలంటే కూడా మళ్ళీ నాకు ఇంకో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను. అది వీడియోనా లేకపోతే ఆడియోనా ఏంటి ఎలాగా అనేది మీరే నాకు సజెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే ఎక్కువ టైం అయిపోయింది. సో మన వీడియోని ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇంకా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఖచ్చితంగా నేను మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.